'చిరుత' మూవీ మంచి లవ్ సాంగ్ మీదైతే చేసిన. ఈ సాంగ్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. అంటే నేను రీల్ చూస్తుంటే అదే సాంగ్ వస్తుంది. మెయిన్ ఏందంటే రీసెంట్‌గానే నేను 10 మంత్స్ బ్యాకో, 1 ఇయర్ బ్యాక్ చేసిన ఈ వీడియో. అయినా నో ప్రాబ్లమ్ ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి చేసిన నో ప్రాబ్లమ్. ఓకే. ఒకసారి చూద్దాం ఎలా ఉందో. ఇంత గొప్ప అదృష్టం వెంటపడి వస్తుందా, అందుకే ఇలా గాల్లో తేలి నీలా చుట్టేస్తుంటే చూస్తూ కూర్చోవాలా. ఓకే. వీడియో అయితే చూశారు కదా! చాలా మంచిగా అయితే ఉంటది. మేబీ మీకు ఆ ఫీల్ అనేది రాకపోతే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో పెడతాను. ఓకే. యూజ్ చేసుకోవచ్చు. పెద్ద కష్టమైతే ఏముండదు ఈ వీడియోలో. చాలా సింపుల్ వే ఉంటది. సింపుల్‌గా కూడా ఉంటది. అసలు కష్టం అనేది ఉండదు మీకు ఈ వీడియోలో. సింపుల్‌గా చేసుకుంటారు. ఓకే. ఫస్ట్ అయితే ఈ వీడియోకి కావాల్సిన ప్రాజెక్ట్ ఫైల్ ఇచ్చే ముందు ఒక విషయం చెప్తాను నేను. డిస్క్రిప్షన్‌లో 2 ఫాంట్స్ అయితే ఇచ్చాను. ఈ ఫాంట్ మీరు యూజ్ చేసినా, చేయకపోయినా మీ చాయిస్ అది. కానీ బాగుంటది కాబట్టి యూజ్ చేసినా కాబట్టి. ఓకే. ఇప్పుడైతే ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నా. ఇందులో సీసీ ఎఫెక్ట్ కూడా ఉంటది. చాలా బాగుంటదని పెట్టాను. ఓకే. స్టార్టింగ్‌లో ఒకవేళ మిస్సింగ్ వస్తే ఇక్కడ నుంచి మీకు ఫాంట్ మిస్సింగ్ ఏమైనా వస్తే నో ప్రాబ్లమ్ మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మనం వేరే ఫాంట్ కూడా పెట్టుకోవచ్చు. అలర్ట్ మోషన్‌లో హ్యాండ్ రైటింగ్ అనే ఒక సెక్షన్ ఉంటది. ఇది నేను చూపిస్తాను. ఇక్కడ ఫాంట్‌లోకెళ్ళాను. వ్యూ ఆల్ ఫాంట్ ఉంటది. ఇక్కడ హ్యాండ్ రైటింగ్ అని ఉంటది. ఇందులో మీకు మంచి హ్యాండ్ రైటింగ్ ఫాంట్ అయితే యూజ్ అవుతుంది. ఇంకా మీకు నచ్చినట్టు హ్యాండ్ రైటింగ్ ఫాంట్ కావాలని అనుకుంటే గూగుల్‌లో డా ఫాంట్ అని ఒక సైట్ ఉంటది. DA డా ఫాంట్ అని. అక్కడికెళ్ళండి. మీరు హ్యాండ్ రైటింగ్ సెక్షన్‌లోకెళ్ళండి. మీకు చాలా మంచి ఫాంట్స్ ఉంటది. అవి డౌన్లోడ్ చేసుకోండి. జిప్ ఫైల్‌లో ఉంటదది. దాన్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసి అలర్ట్ మోషన్‌లో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకోవాలంటే పెద్ద ప్రాసెస్ అయితే ఏమి కాదు. ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇంపోర్ట్ ఫాంట్స్ అని. దాని తర్వాత ఇంపోర్ట్ మీద క్లిక్ చేస్తే ఆ ఫాంట్ అనేది వచ్చేస్తది. ఓకే. మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. ఓకే. నేను ఇంకో ప్రాజెక్ట్ కూడా ఇస్తాను మీకు. వితౌట్ ఫాంట్ ఒకటి, ఫాంట్‌ది ఒకటి. ఫాంట్ బాగున్నాయి కాబట్టి నేను మీకు ఫాంట్ యూజ్ చేసుకోమని చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఫోటో అయితే ఉంది. ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి ఒక ఫోటో యాడ్ చేద్దాం. మంచి ఫోటో ఉంటే ఈ ఫోటో ఇక్కడ చూసుకుంటే ఒకవేళ ఫోటో పైన అంటే మనకు లైటింగ్ ఎక్కువ పడితే ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి ఎక్స్‌పోజర్ గామా యాడ్ చేసుకోండి. ఎక్స్‌పోజర్‌ని కొంచెం తగ్గించుకోండి. అంటే ఆ సీసీ ఎఫెక్ట్ ఉంది కదా! దానికోసం చెప్తున్నాను. అంటే ఎలా ఉంటదంటే ఆ సీసీ ఎఫెక్ట్ కొన్ని ఫోటోస్‌కి బాగానే కనిపిస్తదది. కొన్ని ఫోటోస్‌కి మరీ అంటే లైటింగ్ ఎక్కువ ఉంటే మళ్ళీ ఎక్స్‌పోజర్ ఎక్కువ అయితది కాబట్టి ఎక్స్‌పోజర్ కొంచెం డిక్రీజ్ చేసుకోండి. తర్వాత ఇంకో ఫోటో ఉంటది. అది కూడా చేంజ్ చేసుకోండి. ఇక్కడ మొత్తం 4 వరుసగా ఫోటోస్ అయితే ఉన్నాయి. ఆ 4 ఫోటోస్ చేసుకోండి. చేంజ్ చేసుకోండి. తర్వాత ఇంకో ఫోటో వస్తది. ఇక్కడ మీకు 4 ఫోటోస్ చేంజ్ చేసేటప్పుడు ఒక ప్రాబ్లమ్ వస్తది. అది నేను చెప్తాను. ఒక ఫోటో తీసుకున్న కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి ఈ ఫోటో చేంజ్ చేస్తున్నా నేను. చేంజ్ చేసుకుంటే ఆ ఫోటోనే కనిపిస్తలేదు. నో ప్రాబ్లమ్. ఇక్కడ వైప్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంటది. దాన్ని మీరు లెఫ్ట్ సైడ్ నుంచి అంటే స్టార్ట్ ఎండ్ ఉంటది. ఈ స్టార్ట్ ఎండ్‌ని మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. స్క్రోల్ చేసుకోవచ్చు ఇలా. ఓకే. కనిపిస్తుందా? ఈ సైడ్ నుంచి ఆ సైడ్ జరుపుకోవచ్చు. కొంచెం వీలుంటే జూమ్ కూడా చేసుకోవచ్చు. ఇలా. ఓకే. ఇక్కడ మీరు చేసేటప్పుడు మాత్రం కొంచెం చూసుకోండి. తర్వాత మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒక ఫోటో ఉంటది. దానికి యానిమేషన్ సేమ్ ఏదైతే ఉంటదో అదే ఉంచండి. తర్వాత మన ఫోటోస్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఈ ఫోటోకున్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. తర్వాత మనం యాడ్ చేసుకోవాలని అనుకుంటున్న ఫోటో సెలెక్ట్ చేసుకోండి. చెప్తాను. ఏదైనా ఉండొచ్చు. ఎండింగ్‌లో 4 ఫోటోసే వస్తది. ఓకే. ఇప్పుడు 4 ఫోటోస్‌ని ఒకటేసారి సెలెక్ట్ చేసుకున్నా. ఈ పేస్ట్ షేర్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఒకటే ఆఫ్ చేసి పేస్ట్ చేస్తే ఆ ఫోటో సెట్ అవుతుంది. కానీ ఆ ఫోటో పైన ఉంటది. లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురావాలి. లిరికల్ కిందికి. సెట్ అయిపోయింది. ఇలా. ఓకే. సింపుల్ ప్రాసెస్. వీలుంటే టెంప్లేట్ కూడా సైడ్‌లో పెడతాను. అక్కడి నుంచి ట్రై చేసుకోవచ్చు. జై హింద్.